ఏపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేసింది కదా. ఆ రిలీజ్ చేసిన అమౌంట్ అనేది జనవరి 27వ తేదీన క్రెడిట్ అయినట్లుగా మనకి ఎక్కువ మంది కమెంట్స్ అయితే చేశారు టెలిగ్రామ్లోను, అలాగే యూట్యూబ్ కమెంట్ సెక్షన్లోను. కాబట్టి ఎస్సీ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి బ్యాంకుకి వెళ్ళి ఆ అమౌంట్ అనేది పడిందో లేదో చెక్ చేసుకోండి. ఆర్టీఎఫ్ అలాగే ఎంటీఎఫ్ రెండు కూడా కలిపి అయితే క్రెడిట్ అయ్యాయి. అంటే రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు అలాగే మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు రెండు కూడా కలిపి అయితే క్రెడిట్ అయ్యాయి. ఇక్కడ ఎస్సీ విద్యార్థులకు మాత్రమే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎస్సీ విద్యార్థులకి స్టూడెంట్ అకౌంట్లోనే ఆ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఎస్సీ విద్యార్థులకి స్టూడెంట్ అకౌంట్లోనే రిలీజ్ చేస్తుంది. ఇక్కడ స్టూడెంట్ అకౌంట్లో రిలీజ్ చేసినంత మాత్రాన ఎస్సీ విద్యార్థులు వచ్చేసి ఆ అమౌంట్ వాడుకుంటారని కాదు, వాళ్ళు కూడా తిరిగి కాలేజీకే ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ట్యూషన్ ఫీజు మాత్రం వాళ్ళు సొంతంగా అయితే వాడుకోవచ్చు. ఇలా క్రెడిట్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే క్రెడిట్ అయింది. అలాగే జ్ఞానభూమి పేమెంట్ స్టేటస్లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అంటే పలానా ఎంత అమౌంట్ పడుతుందని అయితే ఉంది, కానీ ఎవరి అకౌంట్లో పడింది, పేమెంట్ స్టేటస్ అనేది సక్సెసా లేదా, ఇలాంటి అప్డేట్ అయితే లేదు. అలాగే బ్యాంక్ నుంచి కూడా ఎలాంటి మెసేజ్లు అయితే రాలేదు. అయినా సరే ఆ విద్యార్థులకి అమౌంట్లు అయితే క్రెడిట్ అయ్యాయి. కాబట్టి ఒకసారి ఎస్సీ విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ పడిందో లేదో చెక్ చేసుకుని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే మీకు అమౌంట్ పడిందా లేదా అన్న విషయం మరి కొంతమందికి అయితే తెలియాలి కాబట్టి. ఇక మిగిలిన కులాలకు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారైతే అడుగుతున్నారు మాకు అమౌంట్ పడదా ఏంటి అని. మీకు ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది, ఎస్సీ కాకుండా మిగిలిన కులాలకు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ అమౌంట్ అనేది కాలేజ్ అకౌంట్కి అయితే రిలీజ్ చేస్తామని. సో ఒకవేళ మీకు ఈ అమౌంట్ కనుక రిలీజ్ చేసి ఉంటే మీ జాయింట్ అకౌంట్లో పడకుండా మేబీ కాలేజ్ అకౌంట్లో అయితే పడి ఉండొచ్చు. ఈ విషయం తెలియాలి అంటే మీకు జ్ఞానభూమి పేమెంట్ స్టేటస్ అప్డేట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. అలా అప్డేట్ అయితేనే మాత్రమే ఆ అమౌంట్ అనేది ఎవరి అకౌంట్లో పడింది అన్న విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులకి అంటే అన్ని కులాల విద్యార్థులకి జ్ఞానభూమి పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయింది ఎంత అమౌంట్ పడుతుంది అని. కాకపోతే ఆ అమౌంట్ అనేది ఎవరి అకౌంట్లో పడింది అన్నది క్లారిటీ అయితే లేదు. కాబట్టి మిగిలిన క్యాస్ట్ విద్యార్థులందరూ కూడా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఆ అమౌంట్ అనేది మేబీ కాలేజ్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయ్యి ఉండొచ్చు.